ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అధికార పక్షము మరియు ప్రధాన ప్రతిపక్ష ప్రత్యేక పక్ష మాయ రాజకీయ ఫ్రంట్ ఆవిర్భావం ఆవశ్యకం కర్తవ్యం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 71 రిజిస్టర్ రాజకీయ పార్టీలతో ఒక యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 2024లో సాధారణ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థులను అసెంబ్లీ మరియు పార్లమెంటుకు పోటీకి నిలబెట్టాలని ఆలోచనలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక్క విభజన హామీ కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వాగ్దాన బంధానికి ఒడికట్టిందని, ఎయిమ్స్ ఆసుపత్రి, ఐఐటీలు, ట్రైబల్ యూనివర్సిటీ, విశాఖ రైల్వే జోన్, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మొదలైన విషయాలపై ఊసే పెట్టడం లేదన్నారు. పాలక పక్షము ప్రధాన ప్రతిపక్షంలో వారికి భజన చేస్తున్న పార్టీలు ఈ విభజన హామీలను గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ భయంతో వారు ఈ విషయాల జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా రానున్నటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క గొంతు వినిపించేలాగా ఉద్యమ కార్యాచరణను కూడా ఈ వేదికగా సిద్ధం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సమావేశంలో మరి ప్రత్యేక హోదాకి సంబంధించి ఉద్యమకారులుగా పనిచేసినటువంటి చింతా రాజశేఖర్ గారు, అట్లాగనే మరి పోతుల బాలకోటయ్య గారు కూడా దళిత బహుజన జేఏసీ నుండి వారిద్దరు కూడా ఈ యునైటెడ్ ఫ్రంట్కి సలహాదారులుగా వ్యవహరిస్తారు వాళ్ళు. అట్లాగనే మరి బయట నుండి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఎవరున్నా కూడా వాళ్ళ మద్దతును కూడా తీసుకుంటాం. అయితే రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఈ ఫ్రంట్లో నాయకత్వాన్ని వహిస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అట్లాగనే ప్రజా సంఘాలకి, అట్లాగనే మేధావులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జనసహాయ శక్తి పార్టీ అధ్యక్షులు ఉమర్ బాషా గారు, అట్లానే నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ సమావేశం. నవతరం పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, జనసహాయ శక్తి పార్టీ మరి మిగతా పార్టీలు వ్యవస్థాపక అధ్యక్షులు మీటింగ్లో పాల్గొనడం చాలా సంతోషం. మేమైతే దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు 543 పార్లమెంటు స్థానాలు, మరి 28 రాష్ట్రాల్లో ఉన్న 4136 ఎమ్మెల్యేల స్థానాలకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కూటమిగా ఏర్పడితే మేము ఒకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలము రాజ్యాధికారం కోసం కలుపుకొని 175 నియోజకవర్గాల్లో అందరూ ఈ కూటమి ద్వారా పోటీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లతో కేవలం 2 కులాలు కాదు 2 కుటుంబాలు పాలిస్తూ ఉన్నాయని మన ప్రజలంతా గమనించాలని, రాజ్యాధికారం కొరకు ఏ పార్టీలు అయితే కలిసి పనిచేస్తారో సిపిఐ, సిపిఎం పార్టీలను కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కూటమిలోకి రండి, అన్ని పార్టీలను కలుపుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా మరి పనిచేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తాం, ఎంపీలుగా చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. 2019 ఎన్నికల్లో మరి వైసీపీ పార్టీకి 1,50,00,000, తెలుగుదేశం పార్టీకి 1,40,00,000 పార్టీలు, మరి అదేవిధంగా ఇండిపెండెంట్ చిన్న చితక పార్టీలకి కలిపి రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు వచ్చినాయి అని గుర్తుంచుకోండి. అందుకనే ఇచ్చాపురం నుంచి తడబార్డర్ వరకు 175 నియోజకవర్గాల్లో రాజ్యాధికారం లక్ష్యంగా మనం అంతా పనిచేయబోతా ఉన్నాం. అదేవిధంగా విజయవాడ కేంద్రంగా ఒక కార్యాలయాన్ని స్థాపించి మరి ఏ విధంగా వీళ్ళకి శిక్షణ ఇవ్వాలా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఏ విధంగా శిక్షణ కార్యక్రమాలు తయారు చేయబోతా ఉన్నాం. ఆసక్తి వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా మీ పేరు నమోదు చేసుకుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. బీజేపీకి ఉన్న ఈ రాష్ట్రంలో అని అనిపించింది. అవసరమైనప్పుడు గుంటూరులో మిర్చియాడి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేశాడు. విభజన హామీలు అమలు చేయలేదని కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, పోనీ ఇంటికి పంపించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని.
రాష్ట్రం గురించి పోరాడినటువంటి ఒక జీవోత్సవం లాగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ జీవోత్సవం లాగా జయబాబు గారిని కూడా ఐపీసీ పార్టీ అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని మర్చిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని చెప్పి అనుకునేటువంటి క్రమంలో, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నటువంటి క్రమంలో నియోజకవర్గ సభలో చూస్తే మనందరి ఆకాంక్షలు, మనందరి ఆశయాల మీద నీరు చల్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రకటన నిన్న అక్కడ వేదిక మీద ఉంది. దెబ్బతీస్తా ప్రతిష్టూ ఉన్నటువంటి బీజేపీని ఈ రాష్ట్రంలో వాళ్ళ ఆటలు సాగకుండా, వాళ్ళ ఎత్తుగడ సాగకుండా చేయాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే 10 ఏళ్ళ అధికారం ఇచ్చాం కేంద్రంలో బీజేపీకి. గారు ఈ కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు. తర్వాత కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా వాళ్ళందరినీ కలుపుకొని పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఇదే ప్రెస్ క్లబ్ నుండి ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదో ఆ అసంతృప్తితోటి ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాం. రాజకీయాలు ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి ఫ్రంట్గా ఉంటుంది. రానున్నటువంటి 2024 ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 170 అర్ధ శతాబ్దికి పైగా కలిసి అన్నదమ్ములాగా ఉన్నటువంటి మనల్ని భారతదేశంలోనే 2వ పెద్ద భాషగా పరిగణించబడుతున్నటువంటి తెలుగు ఫలితం కలిసి 2 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాల్లోనూ అధికారానికి రావాలని కోరుకున్నావో ఆ 2 రాష్ట్రాల ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పారు. చెంపపెట్టు జరిగింది, ఫెళ్ళుమని చెంప వాయించారు. బలం కాదు, వాపు నిన్న గెలిచినటువంటిది. కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుసుగా గెలిచావు, కానీ ఏదో ప్రజలంతా అభిమానించారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, ఆదర్శాలను అభిమానించి, సోనియా గాంధీని అభిమానించి, లేకపోతే ఇంకొకరిని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీని అభిమానించి వేసినటువంటి ఓట్లు కాదని, ఉండటాన్ని సహించినటువంటి, చూడలేనటువంటి మంచి మీరేం చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీలనైనా మీరు నిలబెట్టుకున్నారా? గిల్లు జోలపట్టబడతారా? రాష్ట్రాన్ని విభజించి మీకు హామీలను గుప్పిస్తారా దాన్ని మర్చిపోయేదానికి? ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 20వ తేదీ 2014వ సంవత్సరం రాత్రి 7:57 రాజ్యసభలో చేసినటువంటి ప్రసంగ పాఠాన్ని నేను ఇక్కడ రాసుకొని వచ్చాను. మీరు అనుమతించినట్లయితే 1 నిమిషంలో ఆయన మనకు ఏమి హామీలు ఇచ్చాడు, ఒక ప్రధానమంత్రిగా, నువ్వు పప్పెట్ ప్రధానమంత్రి కావచ్చు, కానీ నువ్వు ఒక ప్రధానమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీలకు పవిత్రత ఉంది. ఈ సభకు మా ఆహ్వానాన్ని మన్నించి గట్టిగా మాట్లాడండి. చేసినటువంటి సహచర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులకు, ప్రతినిధులకు, పార్టీ మిత్రులకు పేరు వచ్చి నమస్కరిస్తున్నారు. ఇది మరచిపోయినటువంటి విషయమే కానీ ముగిసినటువంటి అధ్యాయం మాత్రం కాదు. అందరికీ తెలుసు, ప్రస్తుతంలో ఏ ఉద్దేశంతో, ఏ పరమావధితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామో అందరికీ తెలుసు. ఏకైక అజెండా, ఏక సూత్ర ప్రణాళిక అంటే ఏమిటంటే, మనకు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు అతి త్వరలో సమీపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీలు అయిపోయాయి, పార్లమెంట్ మాత్రమే. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడిగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని మనం అడుగుతున్నాం.
ఆ రోజు అర్ధరాత్రి సమయాన పెప్పర్ స్ప్రే చల్లి తలుపులన్నీ మూసేసి మార్షల్స్ పెట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి పాశవికంగా, కర్కోటంగా, కర్కశంగా, నిర్దయగా 12 కోట్ల మంది ప్రజలను తల్లి నుంచి వేరు చేశారు. రేపు పంచం తెంచివేశారు. సుమారు 54 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నటువంటి, సమసిస్తున్నటువంటి 2 రాష్ట్రాల్లో కూడా రాజ్యాధికారానికి రావాలి, అధికార పీఠాన్ని అధిరోహించాలన్నటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతో ఆనాడు కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. కొన్ని ఘాటైనటువంటి విషయాలు కూడా నేను చెప్పగలను. నేను కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు కాదు. విభజించు పాలించు అనేది ఆనాటి దమన నీతి, స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్నటువంటి దమన నీతి. ఆ నీతిని కాంగ్రెస్ వారు వారసత్వంగా పాటిస్తూ ఉన్నారు. ఏమంత వచ్చింది? ఇందిరాగాంధీ విభజించలేని రాష్ట్రాన్ని, విభజించలేనటువంటి రాష్ట్రాన్ని గోడలు విభజించవలసినటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏమి దాపురించాయని నేను అడుగుతున్నాను. నీకు జనసాయ శక్తి పార్టీ యునైటెడ్ ఫండ్కి మద్దతు తెలుపుతుంది. 170 స్థానాలకి పోటీ చేస్తుంది. పార్లమెంట్ 25 స్థానాలకి పోటీ చేస్తుంది. యునైటెడ్ ఫండ్ ఎన్ని స్థానాలకి పోటీ చేస్తే అన్ని స్థానాల్లో మా పార్టీ నుంచి మద్దతు ఉంటుంది. ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఎద్దదించాలా, తెలుగుదేశం పార్టీని ఎద్దదించాలా, జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ వీళ్ళందరినీ అధికారం నుంచి దూరం చేయాలా. దీనికి యునైటెడ్ ఫండ్ కూడా సహకారం అందిస్తుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది కాబట్టి దీనికి జనసహాయ శక్తి పార్టీ మద్దతు తెలుపుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.